హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం విజన్ బోర్డ్ గురించి మాట్లాడుకుందాం. అసలు విజన్ బోర్డ్ ఏంటి, విజన్ బోర్డ్ ఎందుకు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఈ అన్ని క్వశ్చన్స్కి ఈ వీడియోలో ఆన్సర్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్లియర్గా ఒకటి చెప్పాలనుకుంటున్నా. అదేంటంటే నేనేమీ ప్రోన్ కాదు, నేను కూడా ఫస్ట్ టైమే విజన్ బోర్డ్ ప్రిపేర్ చేస్తున్నా. నాకు ఎంతవరకు తెలుసో ఆ ఇన్ఫర్మేషన్ మీద షేర్ చేసుకుంటున్నా. ఫస్ట్ స్టెప్ ఏంటంటే నేను 2026లో అచీవ్ చేయాలి అనుకుంటున్న గోల్స్ అన్నిటినీ ఒక నోట్బుక్లో క్లియర్గా రాసుకున్నా. అవి కెరీర్ గోల్స్ అవ్వచ్చు, పర్సనల్ గ్రోత్, హెల్త్, ట్రావెల్, అన్ని కేటగిరీస్ని చూస్ చేసి రాసుకున్నా. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నా గోల్స్కి రిలేటెడ్ పిక్చర్స్ని నేను పింట్రెస్ట్లో సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకున్నా. మీరు గూగుల్ నుంచి కూడా ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, అందులో కూడా అవైలబుల్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నేను క్యాన్వా యాప్ని ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్లో విజన్ బోర్డ్ అని టైప్ చేశాను. క్యాన్వా యాప్లో చాలా బ్యూటిఫుల్ టెంప్లెట్స్ ఉంటాయి. మనకి నచ్చిన టెంప్లెట్ మీద క్లిక్ చేసి మనం డౌన్లోడ్ చేసుకున్న పిక్చర్స్ ఉన్నాయి కదా ముందుగా, అవి ఇందులో అడ్జస్ట్ చేస్తాను అలాంగ్ విత్ ఇమేజెస్. నేను కొన్ని మోటివేషనల్ కోట్స్ కూడా టెక్స్ట్గా యాడ్ చేశాను, ఎందుకంటే వర్డ్స్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటాయి కాబట్టి. ఇప్పుడు చాలామంది అనుకుంటారు విజన్ బోర్డ్ చేసుకుంటే గోల్స్ ఆటోమేటిక్గా అచీవ్ అయిపోతాయని. అలా ఏం కాదు, విజన్ బోర్డ్ ఏం మ్యాజిక్ కాదు. విజన్ బోర్డ్ వల్ల క్లారిటీ అండ్ రిమైండర్గా ఉంటుంది. మనం నార్మల్గా గోల్స్ పెట్టుకుంటాం కానీ కొన్ని మంత్స్ తర్వాత మర్చిపోతాం. కానీ విజన్ బోర్డ్ని డైలీ చూస్తే అవి మనకి డైలీ రిమైండర్లా వర్క్ చేస్తుంది. అది కూడా మనం మోటివేట్ అవ్వచ్చు, పాజిటివ్ వైపు వస్తుంది. అండ్ డైలీ మనకి మన గోల్స్ని ట్రాక్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. విజన్ బోర్డ్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడం. అది కెరీర్ గ్రోత్ అయినా, పర్సనల్ గ్రోత్ అయినా, మెంటల్ పీస్ అయినా అన్నీ స్లోగా స్టడీగా ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఒక ఇంపార్టెంట్ సజెషన్ అదేంటంటే ఒకేసారి చాలా హెవీ గోల్స్ పెట్టుకోకండి. అలా పెట్టుకుంటే డిమోటివేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చిన్న చిన్న గోల్స్ని క్లియర్గా పెట్టుకుంటే బెటర్. క్యాన్వాలో అన్ని చేంజెస్ కంప్లీట్ చేశాక నేను ఫైనల్ అవుట్పుట్ని డౌన్లోడ్ చేసుకున్నా. తర్వాత దాన్ని 320 GSM పేపర్ మీద కలర్ ప్రింట్ చేయించుకున్నాను. ఇది నేను ఇప్పుడు నా రూమ్లో వాల్కి మార్నింగ్ లేవగానే కనిపించేలా స్టిక్ చేసుకున్నా. ఇప్పుడు రోజు చూసినప్పుడు నాకు ఆటోమేటిక్గా మోటివేషన్ వస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు మీ లైఫ్లో గోల్స్ మీద ఫోకస్ చేయాలనుకుంటే డెఫినెట్గా విజన్ బోర్డ్ ట్రై చేయండి. మీ అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బాయ్ గైస్.